టు a new big video. ఈ రోజు మేమైతే శివుడి గుడికి చూడండి. చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్ ఏంటంటే మా పాప బర్త్డే ఉంది కాబట్టి వెళ్ళామండి. అక్కడ దర్శనం అయితే బాగా జరిగింది. నవగ్రహాల గుడి చూసారు కదండి, అక్కడనే నవగ్రహాల గుడి ఉంది. దాని పక్కకే ఆంజనేయ స్వామి గుడి ఉందండి. అక్కడ ఎవరైనా మొక్కు ఉన్నా కానీ వెళ్ళి తీర్చుకోవచ్చు. శివాలయ గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా 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 బాగుంది. చిన్నపిల్లలకు తీసుకెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దర్శనం కూడా బాగా అయింది ఫ్రెండ్స్. వినాయకుని గుడి ఉంది పక్కకు, చిన్న వినాయకుని తర్వాత కుమారస్వామి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. కుమారస్వామి విగ్రహం ఇదేనండి. ఇంకా దాని పక్కకే గుడి ఉంది ఫ్రెండ్స్. చాలా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. లోపలైతే అది చూస్తే లింగానికి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ పక్కకు ఇంకొక విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకొక పక్కకు పార్వతీదేవి కూడా ఉంది. చాలా అలంకరించబడింది ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. దాని వెనుక అయితే వ్యూ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళి ఇంకోసారి విజిట్ చేయండి. ఇక్కడ వెళ్ళాము. మెయిన్ రీజన్ ఏంటంటే పైన విగ్రహం ఉంది కదా, దానిపైన వెళ్ళాలని ఒక ఆశ అయితే ఉండే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కుదరలేదు. సెకండ్ టైం అన్నా పర్మిషన్ ఇస్తారేమో అంటే ఏదో వర్క్ జరుగుతుందనేసి వెళ్ళనివ్వలేరు ఫ్రెండ్స్. ఇంకోసారి అయితే కంపల్సరీ మేము వెళ్తాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇడైతే వ్యూ చాలా అదిరిపోయింది. ఆడ దర్శనం చేసుకొని కొంచెం హ్యాపీగా స్పెండ్ చేసి ఇంకొక ప్లేస్కి వచ్చామండి. అదేనండి ఫిదా సినిమాలో మల్లన్న టెంపుల్ అంటారు కదా, ఆడికే వచ్చాం ఫ్రెండ్స్. ఎక్కడికైతే మా పాటలు పడుతుంది మా అమ్మ ఎక్కుతూ చూడండి. వీడియో తీస్తున్నా అనగానే హాయ్ అని చెప్పింది. చూడండి, మేమైతే దర్శనం చేసుకొని కూర్చున్నాము. అందరైతే హ్యాపీగా స్పెండ్ చేస్తుండ్రు. పిల్లలైతే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. దర్శనం అయితే అయింది. వెళ్ళి చూడండి, వీడియో అనగానే హాయ్ 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 అని చెప్తున్నారు. కాకపోతే చాలా అలసిపోయింది ఫ్రెండ్స్ మేమైతే. అయినా గుడికి వెళ్ళడం వల్ల అదొక ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా, చెల్లె వాళ్ళు దర్శనం చేసుకుంటారు. గుడిని చూపిస్తామనేసి వీడియో తీస్తున్నారు. మేమైతే అలా కూర్చున్నాము అలసిపోయి. చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, వాళ్ళైతే యాక్టివ్గా ఉన్నారు. మిమ్మల్ని చూపెట్టాలి, మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో, అన్నీ చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళైతే తీసారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్